వీళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రో ఏమో హాలిడేస్ కానీ నన్ను అయితే చంపేస్తున్నారు చూడండి. ఏమంటారు హాలిడే ఇచ్చే 4 రోజులు కూడా లేదు, నన్ను అయితే ఎర్రిదాని చేసి పెట్టేసిండ్రు. ఇట్లుంది మా వాళ్ళతో. అసలు ఇప్పుడు పడుకుందామంటే ఇక వచ్చేటోడు ఇదైతే ఇంకా ఎక్కువ. ఆ చెప్పులు వదిలేదు లేదు, ఏం లేదు, సాల్ చేసి పెడుతున్నారు ఇద్దరికి. చేస్తారా నాకైతే చాలా అయిపోయింది అబ్బా. బాపే మీ పిల్లలు కూడా ఇట్లుంటే చూపేయండి. నాకైతే ఎర్రి దాన్ని చేసి పెట్టండి వీళ్ళైతే ఇద్దరు. చూడు ఇప్పుడు ఎట్లా చేస్తారు చూడు. ఒక్క నిమిషం కూడా పడుకో. ఎట్లాని పడుకోవాలి, ఏం చేయాలి వీళ్ళని? మీ వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు. ఒక్క నిమిషం పడుకోనివ్వరు, ఏం చేయనియరు. అమ్మ ఎందుకు ఇచ్చిండ్రు సమ్మర్ హాలిడేస్? ఏమి ఈ సమ్మర్ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కానీ నేనైతే చేసి వదిలేస్తా. పడుకుంటే కూడా పడుకోనియరు. నాకైతే ఏమంటారు హిమాలయాకి వెళ్ళిపోదామని అనిపిస్తుంది వీళ్ళతో. నైట్ అందుట్లో పడ్డాను పక్కన, పెద్దదాన్ని నెత్తి పలిగిపోయింది. అయినా చూడండి ఇట్లా ఉంటుంది. ఏం చేయమంటారు? ఏమో సాల్ అయిపోతుంది నాకైతే. మా అత్తమ్మ అంటది నేను 5 మందిని కన్నా నీకు ఇద్దరితోనే అయితలేదంటది. ఇలాంటి 2 పిల్లలు ఉంటే ఏంటిది, ఒక్కరు ఉంటే ఏంటిది, 5 ఉంటే నేను ఇంకేం లేదు, చచ్చిపోతా. ఆల్రెడీ 3 daysలో ఫుల్ లో బీపీ అయిపోయింది నాకు వీళ్ళతో అరిసి. ఎంత చెప్పినా అంతే. ఒక్క నిమిషం ఒక్క మాట వినండి. కుక్కలు కొట్టుకుంటారు అట్లా కొట్టుకుంటారు. ఇలా ఆడపిల్లలా? వామో నాకైతే చాలా అయిపోయింది అబ్బా. నేనైతే పిచ్చిదాన్ని అయిపోతా వీళ్ళతో. 5 రోజులైంది ఈ రోజుకి. 5 రోజులు నాకు లో బీపీ వచ్చేసింది, ఫుల్ లో బీపీ వీళ్ళ టెన్షన్స్కి. అరిసి నాకే సాల్ అవుతుంది, కానీ కొట్లాడి వాళ్ళకి మాత్రం సాల్ కాదు. చూడండి ఎవరో ఒకరు ఏడ్చేదాకా వదలరు. ఆ సామాన్లు ఆడ పెట్టిపోయిన అనుకో మళ్ళీ అక్కడ ఉండదు. నేను కిచెన్కి వెళ్ళి వచ్చే వరకు ఎక్కడ పోయిందని చూస్తే ఎక్కడో వాడేసి ఉంటారు. ఇట్లుంది. ఏమక్క మీ పిల్లలు కూడా ఇట్లే ఉన్నారా? నా పిల్లలే ఇట్లున్నారా? మళ్ళీ ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది. మళ్ళీ 1 నిమిషంలో జగడం స్టార్ట్. ఇది వాళ్ళ సంగతి. 1 నిమిషంలో ప్రేమ, 1 నిమిషంలో జగడం. అమ్మో నా వల్ల కాదు తల్లి, నేను పాగలేకపోతా మమ్మీ, నా వల్ల కాదు మమ్మీ, నేను వచ్చేస్తానే ఇంటికి పిల్లలతో, నా వల్ల కాదే.